కాకినాడ జిల్లా పెద్దాపురంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రామేశం మెట్లలో పగలు రాత్రి అన్న తేడా లేకుండా వైసీపీ నేతలు అనధికారికంగా గ్రావెల్ తవ్వకాలు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న రెవెన్యూ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో 13 టిప్పర్ లారీలు, క్రేన్ను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీజ్ చేసిన వాహనాలను విడిపించుకునేందుకు స్థానిక వైసీపీ నేతలు అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో జిల్లాలోని కీలక వైసీపీ నేత ద్వారా లాబియింగ్ చేశారు. చివరకు అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి లారీకి 10,000 రూపాయలు ఫైన్ కట్టించుకుని వదిలేశారు. ఈ మట్టి మాఫియాపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. సుమిత్ర, కాకినాడ జిల్లాలోని పెద్దాపురం రామేశం మెట్లో దాదాపు 890 ఎకరాల్లో గడిచిన 4 ఏళ్లుగా వైసీపీ నేతలు భారీ స్థాయిలో మట్టి మాఫియాకు పాల్పడుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు 450 కోట్లకు పైగా విలువైన మట్టిని కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు భారీ స్థాయిలో తవ్వుకు తరలించుకుపోయారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా అనేక కథనాలు వెలువరించింది. అయితే తాజాగా ఆంధ్రజ్యోతిలోని ఏబిఎన్లో దీనిపై కథనం రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు. గనులు, మైనింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ అధికారులు రామేశం మెట్రలో అక్రమ తవ్వకాలపై నిన్న సాయంత్రం దాడులు చేసి దాదాపు 13 టిప్పర్లను సీజ్ చేశారు. 2 యాక్సిలేటర్ కూడా సీజ్ చేశారు. దీనిపై అధికారులు వీటన్ని కూడా సీజ్ చేసిన నేపథ్యంలో విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు ఒక్కసారిగా అధికారులపై దాదాపు దాడి చేసినట్టుగా పనికి దిగారు. తమ వైసీపీ నేత కీలక నేత తవ్వుతున్న మైనింగ్ ను ఎందుకు ఆపారని చెప్పి, మీకు ఎవరు ఆపే అధికారం ఇచ్చారని చెప్పి అధికారులు బెదిరించారు. సీజ్ చేసిన వాహనాలని జరిమానా విధించి వదలకపోతే ఇక్కడి నుంచి వెళ్లేది లేదని కూడా వాళ్ళందరినీ హెచ్చరించడం, అధికారులు భయపడి చేసేది లేక స్వాధీనం చేసుకున్న వాహనాలన్నింటినీ కూడా తూతూ మంత్రంగా మొత్తం దాదాపు 1,30,000 జరిమానా విధించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాస్తవానికి గడిచిన 4.5 ఏళ్లుగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు ద్వారంపూడితో పాటు కొన్ని లక్షల కోట్ల క్యూబిక్ మీటర్ మట్టిని ఇక్కడి నుంచి అడ్డగోలుగా తరలించారు. రకంగా చెప్పాలంటే భారీ కొండలను సైతం గుళ్ళ తీసేసి మాయం చేసి తిరిగి భూ ఉపరితలం నుంచి 150 అడుగుల లోతు వరకు మొత్తం మాఫియాను గ్రావే మొత్తం తరలించుకుపోయారు. ఇంత జరుగుతున్న అధికారులు ఇంతవరకు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని గనుల శాఖ కొన్ని వేల కోట్ల రాయితీ డబ్బులు రావాల్సిన పన్ను డబ్బులు కూడా మొత్తం పోయినప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. గడిచిన 4 ఏళ్ళుగా నిరాటంకంగా వైసీపీ నేతలు దీనిపై దాదాపు 400 కోట్లకు పైగా సంపాదించిన పరిస్థితి నెలకొన్నాయి. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాల నేపథ్యంలో ఎట్టకేలకు అధికారులు స్పందించి వాహనాలు సీజ్ చేసినప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు వచ్చి తిరిగి బెదిరించి తాత్కాలిక జరిమానాతో వీటన్నింటి కూడా విడిపించుకుపోయిన పరిస్థితి నెలకొందని చెప్పాలి. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ పున్నా.